రేపని ఎల్లుండని వాయిదా వేశారు. నేటి రాత్రి మీ ప్రాణం పోతే ఏమైపోతారు? నేటి రాత్రి మీ ప్రాణం పోతే ఏమైపోతారు? రేపని ఎల్లుండని వాయిదా వేశారు. నేటి రాత్రి మీ ప్రాణం పోతే ఏమైపోతారు? నేటి రాత్రి మీ ప్రాణం పోతే ఏమైపోతారు? మనసు పొందవా, ప్రభుని కృపను పొందవా, కరములెత్తి ప్రభుని కడకు అడుగవే. ఈ పాప పేరు అడిగాను నేను, మార్చండి సార్ అని అన్నది. ఈ పాప పేరు సుగుణమ్మ. మనీషా పేరు ఏం పేరమ్మా? కుటుంబీకులు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక శోభారాణి అమ్మరా, అమ్మ పేరు శోభారాణిగానే ఉంటుంది. ఏమ్మా నీ పేరు? అదే. నయోమి, ఈ అమ్మ పేరు కూడా నయోమిగానే ఉంటుంది. దేవకుమారి వస్తే వచ్చిల్లమ్మా. దేవకుమారి, అమ్మ పేరు కూడా దేవకుమారిగానే ఉంటుంది. మధ్యలేటన్న అన్న పేరు, నీ భర్త పేరు లాభానమ్మా. రైట్, ఓకే. మనీషా పేరు మాత్రం సుగుణమ్మ. ఇంకా అందరి పేర్లు అలాగే ఉంటాయి. నెమ్మదిగా సమాధి తొట్టిలోనికి దిగుదాం. అడో ఇట్లా దగ్గరకు రా, మీరు పాట అందరికి వచ్చే సువార్త పాట తీసుకోండి ఒకటి. పాడండి పాడండి. హృదయమనడు తలపోనదాయే నిలచే సదయడగచో తాట చోండో సకల విధములను నిలచే సదయడగచో. అన్నా చాలు చాలు చాలు. లాభాన్ అన్న, నీ పేరు ఏం పేరు? మైక్ ఆడ పెట్టాలి మరి. నాకు అటు ఇంకో మైక్ ఉందా? ఇవ్వండి, అక్కడ వాళ్ళకి సరిపోతే మాకు ఇవ్వండి. లేక తీసుకో. పొరపాటున ఇల్లు ఇడిచారు. రాదులేదు. ఆడబెట్టు, నోటికి ఆడబెట్టు. అదంటే ఎనికి అన్న కాడ పెట్టు, నోటి కాడ. నాది నాకే అక్కడ అది పెట్టు. లాభాన్ గారు, నీవు ఎంతవరకు ప్రభులో ఉంటావు? వరకు. నీ ప్రాణం పోయే వరకు ఉంటావు కదా. సంఘ సహవాసం తప్పవు కదా. తప్పను సార్. యేసుక్రీస్తు ప్రభు నిజ దేవుడు అని నీకు తెలుసా? తెలుసు సార్. నమ్మకమైన రైట్. ఎవరు బలవంతం చేయలేదు, నీ అంతకు నీవే వచ్చావు కదా. రైట్. నువ్వు కలవరపడద్దు, తొందరపడద్దు. అర్థమైందా? ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడు అయిన మా దేవ, అనేక సార్లు శరీర బలహీనతలు మీ దాసునికి ఎన్నో వచ్చినప్పటికీ మీ దాసుడు తీర్మానం చేయలేదు. అయితే ఈ దినమందు ఈ క్రొత్త సంవత్సరం నాయన మరి మధ్యలేటుగా
తన జీవితాన్ని మార్చుకొని లాభానుగా నీ సన్నిధిలో చేరుటకు మీ దాసునికి ఇచ్చిన అవకాశమును బట్టి నీకు స్తోత్రం. అందును బట్టి సంఘం ఎదుట, పరలోకపు దేవదూతల యొక్క సమూహము ఎదుట, నీ ఎదుట తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇచ్చుచున్నాము తండ్రి, ఆమేన్. పాట పాడండి. పరమరాజ్యమునకు నరులు తిరిగి పుట్టవలయు నన్నుచు పరమ గురుడు యేసుక్రీస్తు స్థిరము చేసెను. పరమరాజ్యమునకు నరులు తిరిగి పుట్టవలయు నన్నుచు పరమ గురుడు యేసుక్రీస్తు స్థిరము చేసెను. శుద్ధుల వెందుల చేరా పాపేరావా పాపమ విడచే పరిశుద్ధుల వెందుల చేరా పాపులగతనే పరిచేతివా పాతాళమే వరే ఆతో పాపులగతనే పరిచేతివా పాతాళమే వరే ఆతో పాతాళమే చెల్లవచ తాచరణనాడో కలశమలన కడగివేయో చెల్ల తీసినారా? డల్లుంది. సెలవైనది దేవుని సెలవైనది సిద్ధపడినావా చివరి యాత్రకు సిద్ధపడినావా చివరి యాత్రకు యుగ యుగములు దేవునితో ఉండుటకు నీ ఉండుటకు
ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. 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 పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి. యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు. కడగబడిన వారికి గొర్రె పిల్ల విందు, కడగబడిన వారికి గొర్రె పిల్ల విందు. జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడినవా చివరి యాత్రకు, సిద్ధపడినవా చివరి యాత్రకు. యుగ యుగములు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడినవా చివరి యాత్రకు, సిద్ధపడినవా చివరి యాత్రకు. యుగ యుగములు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. ఈ జీవితం. ఎవరైనా ఇదిగో నీళ్ళు, ఆటంకమేమీ లేదు, ఇదే సమయం, ఇదే రక్షణ దినం మొదటిసారి. ఎవరికైనా ఇష్టం ఉంటే ఇదిగో నీళ్లున్నాయి, ఆటంకం ఏమి లేదు. గాలి తనకిష్టమైన చోట విసురును.
రెండవసారి, మూడవసారి నీళ్లున్నాయి, ఇదిగో ఆటంకం లేదు రక్షణ పొందుటకు. ఇంకెవరైనా ఉన్నారా? ఉంటే త్వరగా రండి. ఇది మూడవసారి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా దేవా, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదే కాలంలో 5గురిని మారు మనసు ద్వారా, నీటి బాప్తిస్మం ద్వారా మీరు సంపూర్ణంగా ఆస్వాదించడానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. సంఘం ఎదుటను, పరలోకపు సైన్య సమూహం ఎదుటను మీరు చేసిన ఈ రక్షణ కార్యమును బట్టి వారి జీవితంలో ఆయన లోకంలో ఉన్నారు కాబట్టి అపవాది శోధింపకున్నట్లు వారు మెలుగుగా ఉంటూ వాక్యముతో సహవాసం, సంఘముతో సహవాసం, ఆయన పరిశుద్ధులు అనబడిన పేరు మీరు మాకు ఇచ్చారు. నీతో నిన్ను అంటగట్టుకొని ఉంటేనే అది జరుగుతుంది, కానీ అది లేకపోతే అసాధ్యం. ఈ ఉదయకాలం చేసిన ఈ గొప్ప రక్షణ కార్యమును బట్టి, ఈ యొక్క ఆశ్చర్యకరమైన నాయన విషయాన్ని బట్టి నీకు స్తోత్రం. నాయన ఇంకా యవనస్తులు, వృద్ధులు, మధ్య వయసు కలిగిన వారు ఎందరో ఉన్నారు. వారందరిని మరలా మీరు నూతనపరిచి మరి ఇటువంటి కార్యమునకు ఆయత్తపరచుదువని అయ్యా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామమును హెచ్చిస్తూ ప్రభువును రక్షకుడు క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.